ఓం నమో భగవతే శ్రీరమణాయ. కుందన్ దాస్ మెహతాని కరాచి నుంచి వచ్చి ఆశ్రమంలో 8 నెలలుగా ఉంటున్నారు. ఆత్మవిచారానికి నిశ్చలమైన మనసుతో నేనుగా భగవంతుణ్ణి తెలియడానికి భగవాన్ చెప్పిన అన్ని సూచనలను చదివి ఉన్నప్పటికీ తనకు ఏ పద్ధతి మంచిదో తెలుసుకోలేకపోయానని, గురూపదేశం పొందనిదే ఏ ఒక్కరూ దేనిని పొందలేరని శాస్త్రం చెబుతుంది కాబట్టి తనకు స్వయంగా ఉపదేశం చేయమని కోరారు. ఈ విధమైన విన్నపం అతడు చేయడం ఇది మొదటిసారి కాదు. జూన్లో ఒకసారి, జూలైలో ఒకసారి ఈ విధంగా అడిగి ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ భగవాన్ ఏ సమాధానమూ చెప్పలేదు. భగవాన్ నుంచి జవాబు పొందటానికి తనకు అర్హత లేదా, లేక భగవాన్కు తనపై అయిష్టత కలిగేలా తాను భగవాన్ పట్ల ఏమైనా అపచారం చేశానా అని ఆయన నిరుత్సాహంతో దిగులు పడ్డారు. అదే రోజు సాయంకాలం వేరే విషయానికి సంబంధించి భగవాన్ ఒక తమిళ పద్యాన్ని గుర్తు చేశారు. ఆ పద్యం యొక్క అనువాదాన్ని చూడడానికై మెహతాని నా నోటుబుక్ తీసుకున్నారు. అవసరమైన ఉపదేశం పరోక్షంగా లభించటం అన్నది భక్తులకు తరచూ జరిగే విధంగానే మెహతాని కూడా తనకు తగిన సూచనలను ఆ నోట్బుక్లో కనుగొన్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అతడు నిద్రలో ఉండగా కలలో ఒక దృశ్యాన్ని చూశాడు. అందులో భగవాన్ కనిపించి ఒక సంస్కృత శ్లోకాన్ని ఉదహరించి ఆ అర్థాన్ని ఈ విధంగా చెప్పారు: ఆత్మ విచారానికన్నా గొప్పదైన కర్మ కానీ భక్తి కానీ ఏదీ లేదు అని. దీనికి మెహతాని చాలా సంతోషించాడు. అదే కలలో ఇంకొక భక్తుడు అదే ప్రశ్నను భగవాన్ అడుగగా భగవాన్ చెప్పిన జవాబునే మెహతాని ఆ భక్తునికి చెప్పి హృదయపూర్వకంగా నవ్వారు. మెహతాని 25వ తారీఖున పై విషయాలన్నీ భగవాన్కు చెప్పారు. మనఃకల్పనకు దివ్య దర్శనానికి నడుమ గల భేదమేమిటని బెజవాడ వాస్తవ్యులు సుబ్బారావు భగవాన్ అడిగారు. భగవాన్, ఒకటి సంకల్పయుతం, రెండోది కాదు. కానీ ఇప్పట్లో గుర్తించకున్నా పరిశీలిస్తే చివరకు దివ్య దర్శనానికి కూడా సంకల్పమే మూలం అని తెలుస్తుంది. సుబ్బారావు, కళల యొక్క ఉత్పత్తి కూడా అక్కడ నుండేనా? భగవాన్, అవును. మరొకరు, మన జాగ్రత్త జీవితం కూడా నిద్రలో వచ్చే స్వప్నము వంటి స్వప్నమే అని చెప్పబడింది కదా. కానీ కళల నుండి మేల్కొనుటకై మనకు తెలిసి ప్రయత్నం చెయ్యము. కానీ మన ప్రయత్నం ఏమీ లేకుండానే కళల నుండి మేల్కొంటున్నాం కదా. అదేవిధంగా ఆత్మస్థితికి కళ వంటిదే అయిన ఈ జాగ్రత్త అవస్థ కూడా మన ప్రయత్నం ఏమీ లేకుండా దానంతటా అదే ముగిసిపోయి ఆత్మస్థితికి లేదా నిజమైన మెలకువలోనికి మనం ఎందుకు చేరలేము? భగవాన్, ఈ జాగ్రత్త అవస్థ అనే కళ నుండి ఆత్మస్థితిలోనికి మేల్కొనడానికి ప్రయత్నం చేయవలననే నీ భావన. జ్ఞానమును లేదా ఆ నిజమైన మెలకువను సాధించడానికి చేసే నీ ప్రయత్నము కూడా నీ కళలోని భాగాలే. నీవు జ్ఞానాన్ని పొందిన తరువాత నిద్రలో కళ కానీ మెలకువ కానీ లేవని, ఉన్నది నీవేనని, నీ స్వస్థితి మాత్రమేనని తెలుసుకోగలవు. నేను భగవాన్తో ఆ ప్రశ్నకు జవాబు రాలేదే. కళ ఏ విధంగా అప్రయత్నంగా ముగిసి మెలకువలో మనల్ని ఉంచుతుందో అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ కూడా మన ప్రయత్నం లేకుండానే ముగిసి మనలను జ్ఞానస్థితిలో ఎందుకు ఉంచదు అన్నాను. భగవాను, కళ దానంతట అదే ముగుస్తుందని ఎవరు చెప్పగలరు? మన గత స్మృతులు లేక కర్మ యొక్క ఫలితంగా కళలు వచ్చి ఉంటే బహుశా ఆ కర్మయే ఎంతకాలం ఈ కళ ఉండాలి, ఎంతకాలం తర్వాత ముగియాలి అని నిర్ణయిస్తుంది. నాకు అప్పటికీ అసంతృప్తిగానే ఉంది. భగవాన్తో మరికొంత సంభాషించిన ఫలితంగా నేను అనుకునేదేమంటే, జాగ్రత్త అవస్థ ఒక విధంగా కళలాగే ఉన్నా మామూలు కళతో పోలిస్తే పూర్తిగా భిన్నం. ఎందుకంటే కలగంటున్నంతసేపు అది కళ అని మనకు తోచదు. కానీ జాగ్రత్త అవస్థలో మనం పుస్తకముల నుంచి, గురువుల నుంచి, మరికొన్ని విషయాల నుంచి ఈ జాగ్రత్త కూడా కళలాంటిదే అయ్యుంటుందని తర్కించి గ్రహించే సమర్థత కలిగి ఉన్నాము. ఇందువల్ల జ్ఞాన స్థితిలోకి మేల్కొనడానికి మనం ప్రయత్నించడం మనం ధర్మం కావచ్చు. అందుకు భగవాను, మనం మేల్కొనే వరకు కళను కళగా గుర్తించము. కలగనేంతసేపు అది సత్యంగానే తోస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థగా భావించే ఈ స్థితి కూడా ఆత్మానుభవం పొందే వరకు కళ అని గుర్తించలేము అన్నారు. కళకు జాగ్రత్తకు పై విధంగా నిర్ణయించిన వ్యత్యాసాల వల్ల స్వప్రయత్నమునకు అవసరం ఉందని నాకు తోస్తోంది. హరే హరే రమణ.